అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అయోధ్య దర్శనం గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ జనవరి 22న అయోధ్య రాముడి రామ్‌లల్లాగా పిలువబడే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన జరిగింది. విగ్రహ శిల్పి కూడా ఆశ్చర్యపడేంత జీవకళతో ఉట్టిపడుతున్న ఆ శ్రీరామచంద్రుడిని చూడడానికి జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారట. సో, ఆహ్, అయోధ్య అనేది ఎక్కడో నార్త్ సైడ్ కదండీ! సో, అందరికీ ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది మన తెలుగు సైడ్ వాళ్ళకి. అలా ఏ రకమైన ఇబ్బంది పడకుండా, టెన్షన్ లేకుండా ఆరాంగా వెళ్లి వచ్చేయొచ్చు అని చెప్పడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరియు ఇందులో మీకు అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుండి తిరిగి ఇల్లు చేరే వరకు కూడా ఎక్కడ అంటే వెళ్ళిన తర్వాత ఫస్టు ఎక్కడికెళ్ళాలి? ఏ హోటల్‌లో స్టే చేస్తే బావుంటుంది? ఎక్కడ నియరెస్ట్ హోటల్స్ ఏవుంటాయి? అండ్ 5 కిలోమీటర్ల దూరంలోనే చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? అక్కడ తీర్థాలేంటి? దర్శనీయ స్థలాలేంటి? మరియు అక్కడ ప్రసాదము, ఫుడ్డు మన తెలుగు వాళ్ళకు ఫుడ్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండీ! సో, అవి ఎక్కడ దొరుకుతాయి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడి అయోధ్య దర్శనంలో ముఖ్యమైన విషయాలు రామ మందిర దర్శనం ఎలా ఉంటుంది? రామ్‌లల్ల విగ్రహానికి హారతి సమయాలంటూ ఉంటాయి. ఆ హారతిలో ఎలా పాల్గొనవచ్చు? అయోధ్యకు ఎలా వెళ్ళొచ్చు? హారతికి స్పెషల్ పాస్ అనేది ఎలా తీసుకోవాలి? అక్కడున్న ముఖ్యమైన దర్శనీయ స్థలాలు, మళ్ళీ పక్కన తీర్థాలు, ఇవి అక్కడ జరిగే ఉత్సవాలు, అక్కడి ఇన్ఫర్మేషన్ టోటల్‌గా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. కోట్లాది మంది కల సాకారమై అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువయ్యాడనమాట. ఆ కొలువు తీరిన బాలరాముడికి ఈ జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్య రాముడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరి మనసు తహతహలాడుతూ ఉంటుంది. సో, ఈ రామ మందిరం ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ అనేటివి చూద్దాం. ఉదయం 6:30 నుండి 12 గంటల వరకు మరియు 2:30 నుండి మధ్యాహ్నం 2:30 నుండి 10 వరకు గుడి ఓపెన్‌లోనే ఉంటుందండి. భక్తుల రద్దీ ప్రారంభోత్సవం తర్వాత విపరీతంగా పెరిగిపోయిందట. అందువలన ఆహ్, రామ మందిరం మరియు హనుమాన్ గర్హి అని ఉంది. అక్కడ కూడా భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉండటం వలన టైమింగ్స్‌లో కూడా కొన్ని చేంజెస్ అనేటివి ఉన్నాయి. ప్లస్ ఇక్కడ గుడి ఓపెనింగ్‌లో టైమింగ్స్‌లో మాత్రం సీజనల్ పరంగా అంటే చలికాలం వీటిని బేస్ చేసుకొని కూడా అక్కడ వింటర్ చలి ఎక్కువ ఉంటుంది కదండీ! సో, దాన్ని బట్టి కూడా టైమింగ్స్ అనేది మారుస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మార్నింగ్ 6:30 నుండి ఆఫ్టర్‌నూన్ 12 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మరియు 12-2:30 వరకు విశ్రాంతి టైం అనమాట. తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 10 గంటల వరకు గుడి ఓపెన్‌లోనే ఉంటుంది. ఆ టైంలోనే మనము రామమందిర దర్శనానికి వెళ్ళొచ్చనమాట. అలాగే హారతి. గుడికి వెళ్ళేవాళ్ళు ఏమైనా తీసుకెళ్ళొచ్చా? ఇలాంటివి కొందరికి చాలా వరకు డౌట్స్ వస్తూ ఉంటాయి. దేవుడికి ఏదైనా ప్రసాదంగా, నైవేద్యంగా తీసుకువెళ్దాము అనే ఆలోచన ఉండి, కొందరు తీసుకెళ్ళడం లాంటివి ట్రై చేస్తుంటారు. సో, అలాంటివేవి తీసుకెళ్ళకూడదండి. కానీ అక్కడున్న సెక్యూరిటీ ఫోర్స్ పర్మిషన్‌తో, సెక్యూరిటీ వాళ్ళ పర్మిషన్‌తో చిన్న పిల్లలకు ఏదైనా వెజ్ ఐటెమ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ లాంటివి తీసుకెళ్ళవచ్చు విత్ పర్మిషన్ అనమాట. అక్కడ వాళ్ళను ఆ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే రామ్‌లల్లాకి అంటే అందరూ రామ్‌లల్లా అని పిలుచుకుంటారు కదండీ! అందుకే ఈ వీడియో నేను టోటల్‌గా రామ్‌లల్లా అని సంబోధిస్తాను. సో, రామ్‌లల్లాకి కొబ్బరికాయ, పూలదండ, అలంకారం లాంటి వాటి కోసం ఏవైనా వస్తువులనేటివి తీసుకెళ్లడం లాంటివి చేయకూడదనమాట. తర్వాత గుడి లోపలికి వెళ్ళేవారు ఎలా వెళ్ళాలంటే, ఎలా జస్ట్ ఎలా ఉంటారో మనుషులు అలా నార్మల్‌గా పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎలా వెళ్తున్నామో అదే విధంగానండి. ఒంటి మీద ఉన్న బంగారు డబ్బు మాత్రం చిన్న పౌచ్ లాంటిది మెయింటైన్ చేయొచ్చు. స్పెక్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అంతేనండి. మిగిలినవన్నీ కూడా అక్కడే క్లాక్ రూమ్‌లో లాకర్ ఉంటుంది కదా! అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ దర్శన మార్గంలో వెళ్ళాల్సుంటుంది. ఆ విధంగా అనేది అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుందండి. గుడిలో దర్శనం ఎలా చేసుకోవాలి అంటే మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత
ఎంట్రన్స్‌లో నుండి ప్రధాన ద్వారం నుండి ఆలయానికి 200 మీటర్స్ ఉంటుంది. ఈ 200 మీటర్ల దూరాన్ని నడవలేని వారు ఉంటారు. ముసలి వాళ్ళు, హ్యా వికలాంగులు. అటువంటి వారికైతే వీల్ చైర్ సౌకర్యం గూడా ఉంటుంది. వాళ్ళకు తోడుగా ఒక హెల్పర్ కూడా వెళ్ళొచ్చనమాట. అలాగే ఆలయంలో సింహద్వారం గుండా 32 మెట్లు ఎక్కి రామాలయానికి చేరుకోవాలట. దీని తర్వాత 5 మంటపాలు దాటి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. మామూలుగా అంటే ఇప్పుడు షిరిడి వెళ్ళిన వాళ్ళకి ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇలా స్టెప్స్ బై స్టెప్ ఉంటది కదండీ! అలా మంటపాలు దాటడం అనేది అలా 5 మంటపాలు దాటిన తర్వాత గర్భగుడిలోకి ఎంటర్ అవుతామట. అలా వెళ్ళిన తర్వాత 30 అడుగుల దూరంలో రామ్‌లల్లాను దర్శించుకోవచ్చనమాట. అంత డిస్టెన్స్‌లో చూస్తామనమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత రామ్‌లల్లా విగ్రహానికి హారతిచ్చే సమయాలనేటివి ఉంటాయి. అవి ఎలా అంటే మంగళహారతి, శృంగార హారతి, భోగ్ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యా హారతి, శయన హారతి. ఇక్కడ ఈ వర్డ్స్ అనేటివి కొన్ని చూడండి. భోగ్ హారతి, శృంగార హారతి ఇవన్నీ మనకి మన తెలుగు భాషలో డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ హిందీ వాళ్ళు కాబట్టి ఎక్కువగా ఇలానే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. హారతుల గురించిన టైమింగ్స్ అంటే మంగళహారతి మార్నింగ్ 4:30కి ఇస్తారు. అంటే మేల్కొలుపు గుడి ఓపెనింగ్ టైమింగ్ అనేది అందరికీ ఇది ఉంటది కదండీ! అది శృంగార హారతి మార్నింగ్ 6:30 నుండి 7 వరకు ఉంటుంది. ఒక అలంకరణ లాగా అన్నమాట చేసి అంతా స్వామిని తయారు చేసి ఇంక పూజకు స్టార్ట్ అన్నమాట. ఇక భోగ హారతి అనేది నైవేద్యము. అది భోగ హారతి అంటే భోగ్ అంటే నైవేద్యం అన్నమాట. అది మార్నింగ్ 11:30కి ఉంటుంది. మధ్యాహ్న హారతి ఆఫ్టర్‌నూన్ 2:30కి క్లోజ్ చేసి అంటే బ్రేక్ ఇస్తారు కదండీ! ఆఫ్టర్‌నూన్ 12 నుండి 2:30 వరకు మధ్యలో హ్మ్, గ్యాప్ ఉంటుంది. గర్భగుడి క్లోజ్‌లో ఉంటుందన్నమాట ఆ టైంలో. ఆ తర్వాత మధ్యాహ్న హారతి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సాయంకాలం పూట సంధ్యా హారతి, శయన హారతి సాయంత్రం 8:30 నుండి 9 వరకు ఉంటుందన్నమాట. హారతి సమయంలో సాధారణ భక్తులకి ఆలయంలోకి అనుమతి ఉండదన్నమాట. ఇప్పుడు మనం గుళ్ళకెళ్ళామనుకోండి, అక్కడ నార్మల్‌గా వెళ్ళి దర్శనం చేసుకొని, హారతి తీసుకొని వచ్చేస్తాం కదా! అలాగా ఇక్కడ ఉండదనమాట. హారతికైతే ఉండదు. జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసేటట్లుగా ఉంటది. హారతికైతే స్పెషల్ పాసులు తీసుకోవాల్సి ఉంటుందనమాట. నార్మల్ భక్తులకి అనుమతి అనేది ఉండదనమాట. సో, దీంట్లో హారతిలో పాల్గొనాలి. అక్కడ వెళ్ళి హారతి తీసుకోవాలి అని కోరుకునే వాళ్ళకైతే గనక ఆఫ్‌లైన్ సిస్టమ్ ఉంటది. ఆన్‌లైన్ సిస్టము ఉంటుందంట. ఆఫ్‌లైన్ సిస్టమ్‌లో ఏంటంటే హారతి పాల్గొనడానికి దాంట్లో వెళ్ళడానికి ఆహ్, రూల్స్ ఏంటి అనేటివి ట్రస్ట్ నిర్ణయిస్తుందట. అదే వాళ్ళు చెప్తారు. అక్కడ శ్రీరామ జన్మభూమి క్యాంప్ ఆఫీస్ ఉంటుందట. అక్కడ ఆఫ్‌లైన్ పాస్ తయారు చేసిస్తారు. ఒక ఐడీ ప్రూఫ్ ఇస్తే చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక పాస్ చేసిస్తారు. దాన్ని తీసుకొని హారతిలో అటెండ్ అవ్వచ్చు. మళ్ళీ ఆన్‌లైన్ సిస్టమ్. అది ఏంటంటే ఆన్‌లైన్‌లో online.srgbtkshetra.org ఆరతి అని ఉంటుంది. ఇది ఎలాగంటేనండి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ దీన్నైతే గనక ఫిబ్రవరి 5 నుండి లాంచ్ చేస్తామన్నారు. బట్ ఇప్పటికి స్టార్ట్ అవ్వలేదు. ఇంకొద్ది రోజుల్లో ఇది ప్రాసెస్‌లో ఉంది కాబట్టి జరుగుతుంది. తర్వాత ఈ రామమందిరంలో జరిగే హారతికి పాస్ హోల్డర్స్ మాత్రమే హాజరవుతారు అని చెప్పని ఆ మేనేజర్ ధృవేష్ మిశ్రా అనే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, భద్రతా కారణాల దృష్ట్యా హారతికి ప్రతిసారి 30 మంది మాత్రమే అలౌడ్ అనమాట. అంటే ఒక హారతికి ఒకసారికి 30 మందిని మాత్రమే లోపలికి పంపబడతారనమాట. అలా రోజుకి 3 సార్లు హారతి నిర్వహిస్తారు. పాస్ హోల్డర్స్‌కు మాత్రమే తెరవబడుతుంది అన్నాం కదండీ! సో, అది ఆఫ్‌లైన్ వాళ్ళు అక్కడే తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అంటే ఇప్పుడు చెప్పాను కదా! srgbtkshetra.orgలోకి వెళ్ళి పాస్‌లనేది త్రూ ఐడీ కార్డు, మన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్‌తో తీసుకుంటామనమాట. ఆ తర్వాత మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసినాక ఒక ఓటీపీ అనేది మనకొస్తుంది. దాని ద్వారా లాగిన్ అవుతాము. ఆహ్, ఇప్పుడు కాదు. కానీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ పేజ్‌లో ఆరతి విభాగంలో హారతి అని ఉంటుంది కదా! అందులో క్లిక్ చేస్తే గనక మనం ఏ రోజుకు హారతి టైంకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, ఏ హారతికి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, ప్లస్ మన పేరు, చిరునామా, ఫోటో
మొబైల్ నంబర్‌లు ఈ వివరాలన్నీ కూడా అందులో ఎంటర్ చేయాల్సుంటుంది. తర్వాత ఒక్కో మీరు ఆలయాన్ని సందర్శించినప్పుడు కౌంటర్ నుండి పాస్‌లను తీసుకొని హారతికి వెళ్ళేటివి కూడా ఉంటాయి కదా! అవి కేవలం 4 పత్రాలు మాత్రమే ఉంటాయంట. అంటే పత్రాలంటే అవేనండి ప్రూఫ్స్. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ వీటిని ప్రూఫ్‌లుగా చూపించుకోవచ్చు. వీటిల్లో ఒక్కదాన్ని తీసుకెళ్ళినా కూడా అవి అంటే వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రూఫ్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడీ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాస్‌పోర్ట్ కానీ ఇవి 4గిట్లో ఏ ఒక్క ప్రూఫ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అవి తీసుకెళ్ళి అక్కడ శ్రీ శ్రీ రామ జన్మభూమి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్తే గనక ఆఫ్‌లైన్‌లో పాస్ అనేది పొందుతారనమాట. తర్వాత ఇక్కడ అయోధ్యకు వెళ్ళడానికి ఫ్లైట్స్ అనేటివి కూడా అందుబాటులోకొచ్చాయండి ఇప్పుడు. ఢిల్లీ నుండి ఉన్నాయి. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూరు, కోల్కతా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ నుండి కూడా స్టార్ట్ అయ్యాయి. సో, అవి ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ టైమింగ్‌కి ఫ్లైట్స్ ఉంటాయి అయోధ్యకు ఎగ్జాక్ట్‌గా అని చెప్పని ఆ టైమింగ్స్ అనేటివి ఈ చార్ట్‌లో డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది. సో, మీరు క్లియర్‌గా ఇందులో చూసుకోవచ్చు. అలాగే ట్రైన్ కనెక్టివిటీ అనేది కూడా ఉంది. డైరెక్ట్‌గా అయోధ్య వెళ్ళడానికి ఆహ్, ఎక్కడ నుండి ఎలా వెళ్ళొచ్చు అనేటివి కూడా ఉన్నాయి. అయి మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కొద్దిగా ఎక్స్‌ట్రాగా యాడ్ చేసి మరి చూపిస్తున్నాను. ఇవి ఎలా అంటే తెలిసిన రూట్స్ ఢిల్లీ నుండి అయోధ్య వెళ్ళడానికి ఏ టైమింగ్స్ ఉన్నాయి. అమృత్‌సర్, అహ్మదాబాద్, జైపూర్, భోపాల్ ఇంకా మన తెలుగు వాళ్ళకి అవి చెక్ చేయండి. డీటెయిల్స్ తెలుస్తది. తర్వాత ఇంకా ట్రైన్‌లో ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళడానికి ఇంకా కొన్ని ప్లేసెస్ బెంగుళూరు నుండి కూడా వైపీఆర్, జీకేపీ, గోరఖ్‌పూర్‌ది ఇది ఉంది. యశ్వంత్‌పూర్, గోరఖ్‌పూర్‌ది కోల్కతా, ముంబై, ఇండోర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి మీరు ఈ చార్ట్ చూసారనుకోండి అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చెక్ చేసుకోండి. తర్వాత రోడ్ కనెక్టివిటీ. ఈ త్రూ రోడ్ ఎన్ని అవర్స్ పడుతుంది అంటే ఢిల్లీ నుండి 11 అవర్స్ పడుతుంది. ఇట్లా ఒక్కొక్క ప్లేస్ నుండి ఇలా ఉంటుంది. మనం ఆంధ్రాలోకి వాళ్ళంతా కూడా గానీ ఒక జగాకెళ్ళి అక్కడి నుండి వెళ్తూ ఉంటాం కదండీ! ఈ మెయిన్ సిటీస్ అనేటివి ఇవి. వీటిల్లో ఏ ప్లేస్ అయినా కూడా టచ్ అయ్యే వెళ్ళాల్సుంటుంది. ఏదో ఒక ప్లేస్ అయినా. సో, అక్కడి నుండి ఎంత డిస్టెన్స్ ఉంటుందనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఢిల్లీ నుండయితే 11 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ ముంబై 38 అవర్స్. సో, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ బై రోడ్ వెళ్ళేటివి బస్సుల్లో. తర్వాత ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చెక్ చేసుకోండి. అయోధ్యలోని ఈ రామ మందిరం దగ్గర 5 కిలోమీటర్ల వరకు ఉన్న హోటల్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో, జైన్ ధర్మశాల, రామ్ వైదేహి మందిర్, కనక్ మహల్, రామ్ హోటల్, రామ్ ప్రస్థ హోటల్, రామ్ లీలా కుటీర్, రామాయణం హోటల్ ఇలా ఉన్నాయండి. వాటిల్లో రూమ్ రెంట్ వచ్చేసి ఒక నార్మల్‌గా 500 నుండి ఉన్నాయి. 500, 2000, 1000, 3000 ఇలా ఉన్నాయండి. పెట్టే కొద్దీ ఉన్నాయి. మరీ రిచ్‌గా లగ్జరీ బడ్జెట్ అయినా ఓకే. నో ప్రాబ్లమ్ అనుకుంటే రామాయణం హోటల్ అనేది 20,000 రూమ్ రెంట్. సో, అది కూడా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇంకా మీకు ఈ ఫోన్ నంబర్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రూమ్స్ ఎన్నుంటాయి, ఫోన్ నంబర్స్ అంత డీటెయిల్స్ అనేటివి అక్కడ స్టే చేసే హోటల్స్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇంకా కొన్ని హోటల్స్ అనేటివి 5-7 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. అవి పంచశీల్ హోటల్, షాన్ ఏ అవధ్ హోటల్, కృష్ణ హోటల్, తారాజీ రిసార్ట్స్ మొదలైనవి. ఈ హోటళ్ళన్నీ కూడా 1000-10,000 వరకు కాస్త కాస్ట్‌లీగానే ఉంటుందండి. ఇవన్నీ రామాలయానికి 5 కిలోమీటర్ల పైన ఉండేటివండి. కాబట్టి చూసుకోండి. అనుకూలం తగ్గట్టుగా ముందుగానే హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా కొన్ని హోటల్ నేమ్స్ చెక్ చేసి చేసుకోవడానికి పాజిబుల్ ఉంది. చెక్ చేసుకోవచ్చు. అలాగే అయోధ్యలో ఫుడ్ విషయంలో ఎలాగా అంటే అండి, అక్కడ నాన్ వెజ్ అనేది అసలు దొరకదు. మొత్తం శాకాహారమే, వెజ్ అనమాట. అన్ని హోటల్స్ కూడా. ఇంకా లేకుంటే అక్కడ ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసిన ఆహారం కూడా సెపరేట్ దొరుకుతుందనమాట. అంటే ఆనియను, గార్లిక్ అనేటివి లేకుండా
అక్కడ ఫుడ్ ఐటెమ్స్ అనేటివి చేస్తూ ఉంటారు. జానకి మహల్ మరియు జైన్ ధర్మశాల వీటిల్లో అయితే గనక హోటల్స్ ఇవి 2 కూడా జానకి మహల్ మరియు జైన్ ధర్మశాల అనే చోట్లల్లో ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఈ బ్రాహ్మిన్స్ ఎక్కువగా మడి ఆచారాలు పాటించే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కదండీ! వారికైతే గన ఇది బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా అలా ట్రై చేయండి. తర్వాత అక్కడ చూడదగ్గ ముఖ్యమైన దర్శనీయ ప్లేసెస్ ఏంటి? అయోధ్యలో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయండి. అవి అన్నీ కూడా శ్రీరాముల వారు తిరిగిన ప్రదేశాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి రామ మందిరం చుట్టూ అయోధ్య చుట్టుపక్కలే ఉన్నాయి కాబట్టి చూడ్డానికి కూడా అంత కష్టంగా అనిపించదు. ఇప్పుడు మనం తిరుమల కొండ ఎక్కితే దాని చుట్టుపక్కలే పాపనాశిని, ఆకాశగంగా ఇట్లా అన్నీ తిరుగుతాం కదండీ! అట్లా ఆ 5 కిలోమీటర్ల సరౌండింగ్‌లో మాత్రమే ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ఇవి చూడండి. డీటెయిల్డ్‌గా ఇచ్చాను. హనుమాన్ గిరి అనేది రామ మందిరం నుండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చాలా వరకు ఇటు సైడ్ అంటే నార్త్ సైడ్ వాళ్ళకైతే గనక తెలిసుంటుంది. రామ మందిరానికి వెళ్ళే ముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి వెళ్తారట అక్కడ. అక్కడ ఒక విగ్రహం ఎలా ఉంటుందంటే హనుమంతుల వారిని ఆంజనేయ అమ్మవారు ఒడిలో పెట్టుకొని ఉంటుంది. బాల హనుమంతుడిని. సో, ఆ విగ్రహం అనేది అలా ఉంటుంది. అది ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 వరకు కూడా తెరిచే ఉంచుతారు. అది ఫస్ట్ ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకొని తర్వాత రాముల వారి దర్శనానికి చాలా వరకు వెళ్తూ ఉంటారనమాట. తర్వాత చోటీ దేవుకలి అది రామ్ మందిర్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది సీతాదేవి కుటుంబానికి చెందిన గుడి నమ్ముతారండి. అందులో పార్వతీదేవి విగ్రహం అనేది ఉంటుందట. సీతాదేవి అక్కడ పూజలు చేయడానికి వెళ్తూ ఉండేది అని చెప్పని అది చోటీ దేవుకలి అంటారు. అక్కడ ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఇది తెరిచే ఉంచుతారనమాట. తర్వాత కనక భవన్. మాతా కైకేయి శ్రీరాముడు మరియు సీతాదేవికి ఈ భవనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిందంట. వారి మ్యారేజ్ అదే అయోధ్య రాముడి పట్టాభిషేకం సమయంలో. సో, ఇది అతడి వ్యక్తిగత భవనం అనమాట. 1885లో ఓర్చా రాష్ట్రానికి చెందిన మహారాణి వృషభాను కన్వారిజుదేవి ప్రస్తుత భవనాన్ని నిర్మించారట. ఆలయం యొక్క ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు మరియు సీతాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయన్నమాట. ఇది కూడా ఉదయం 9 నుండి 11:30 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 9:30 వరకు ఓపెన్‌లో ఉంటుందన్నమాట. ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చనమాట. సీతారాములు విగ్రహాలు 2 ఉంటాయి. తర్వాత సీతా రసోయి అంటే ఇది కూడా గుడి దగ్గర నుండి 1 కిలోమీటర్ల దరిదాపు 1 కిలోమీటర్ లోపలే ఉంటుందన్నమాట. రామ జన్మభూమి యొక్క ఆహ్, వల్ వాయువ్యంలో ఉంటుందన్నమాట వంటగది. అక్కడ అది సీతాదేవి వాడుకునే వంటగది అని చెప్పని అందరూ అంటూ ఉంటారు. సో, అది కూడా ఎప్పుడు తెరిచే ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఫుడ్ అనేది దొరుకుతుంది అక్కడ. ఫుడ్డు కావాలి అని చెప్పి చూస్తారు కదండీ! వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ సీతా రసోయి కానీ, రామ్ రసోయి కానీ వెళ్తే గనక అక్కడ ఫుడ్ అనేది దొరుకుతుందనమాట. తర్వాత సరయూ బీచ్. ఇది రా మందిర్ నుండి రామ్‌లల్లా విగ్రహం నుండి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అక్కడ సరియు బీచ్ అంటారు. అందులో ఘాట్ సెక్షన్ టైప్‌లో ఉంటుంది. 14 ఘాట్స్ ఉంటాయన్నమాట. అవి పాతకాలం నుండి కూడా అది అలాగే ఉన్నాయి అని చెప్పని అందరూ అంటూ ఉంటారు. ఈ పండుగ సమయాల్లో సరియు నది దగ్గర ఎక్కువ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారనమాట. ఇది అయోధ్య రామ మందిర దర్శనం రామ మందిర నిర్మాణం అయింది కాబట్టి అందరికీ ఇప్పుడు హ్మ్. అన్ని దేశంలోనే అందరికీ తెలుస్తుందండి. మామూలుగా అయితే అటు సైడ్ జనాలైతే గనక అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారనమాట. తర్వాత మణిరామ్ దాస్ కంటోన్మెంట్. ఇది కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇవి ఈ దేవాలయంలో ఒకదానికొకటి ఎదురుగా 2 భవనాలుంటాయన అన్నమాట. ఇక్కడ నుండి వాల్మీకి భవనంలోని రెండంతస్తుల గోడపై మొత్తం వాల్మీకి రామాయణం చెక్కబడి ఉందట. అదండి.
మణిరామ్ దాస్ కంటోన్మెంట్ అంటారు. ఇవి ఇంకా ఇప్పుడు అయోధ్య రాముడి ఆలయంలో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే జరిగింది. అవి ఇంకా పైన ఫ్లోర్స్ అంతా ఫినిష్ అవ్వలేదు. జస్ట్ ఇవన్నీ కూడా సరౌండింగ్ ప్లేసెస్ అండి. సో, వాటి గురించి చెప్తున్నా. వాల్మీకి రామాయణం ఎలా ఉంటదో మొత్తం కూడా ఆ గోడల మీద చెక్కుంటారనమాట మణిరామ్ దాస్ కంటోన్మెంట్‌లో. సో, 2 అంతస్తుల గోడల పైన మొత్తం ఉంటది. వెళ్ళి ఒకసారి అది వెళ్ళిన వాళ్ళు మిస్ అవ్వకుండా చూసి రండి. రామాయణం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందనమాట. తర్వాత రామ్‌లల్లా సదన్. ఇది అయోధ్యలో ద్రావిడ అంటే అంటాం కదండీ! ద్రావిడియన్స్ ద్రావిడులు మన దేశంలో పరిపాలన చేసినోళ్ళు ఇవి అని చెప్పని వాళ్ళ శైలిలో నిర్మించిన మొదటి ఆలయం అనమాట. ఇది శ్రీరాముని కుటుంబ దైవమైన విష్ణుమూర్తి రూపం అనమాట. లార్డ్ రంగనాథన్ ఆలయం అనమాట. సో, ఇది కూడా చూడాల్సిన ప్లేసే. తప్పకుండా మిస్ చేయకుండా ఆల్మోస్ట్ అన్నీ చూసుకొనొచ్చేయండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళం కదండీ! వెళ్ళిన ఒకసారి అన్నీ చూసుకొని రావడానికి ట్రై చేయండి. తర్వాత దశరథ్ మహల్. ఇది రామాలయం నుండి 700 మీటర్ల దూరంలో ఉంటుంది. దశరథ మహారాజు ఈ ప్యాలెస్‌ని నిర్మించాడట. అయితే తర్వాత కాలంలో కాలాలు మారే కొద్దీ నాశనం చేయబడిందట. కానీ పునరుద్ధరించారట. అక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి. వివాహానంతరం సీతామాత ముఖాన్ని చూపించే కార్యక్రమం అనేది ఈ ఆలయంలోనే జరిగిందట. అది దశరథ్ మహల్ అంటారు. సో, అది కూడా దగ్గరగానే ఉంటుంది. చూసి రావచ్చు. తర్వాత రంగ్ మహల్. ఈ రంగ్ మహల్‌లో ఆలయంలో సాధువులుంటారు. ఆ సాధువులు సీతాదేవికి సన్నిహితులము. అంటే ఇప్పుడు సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలో ఉండింది కదండీ! అది మనకు తెలిసిన రామాయణం ప్రకారంగా. ఆమె అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సాధువులందరూ కూడా ఆమెకు సన్నిహితంగా భావించేవారు కాబట్టి స్నేహితులుగా సీతాదేవి వాళ్ళింటి ఆడపడుచులాగా భావించేవాళ్ళనమాట. కాబట్టి ఈ రంగమహల్ అనేది కూడా ఆ విధంగా గుర్తింపు పొందింది. తర్వాత అయోధ్యకు దగ్గరగా 4 తీర్థాలున్నాయట. అవి ఏమి 4 తీర్థాలను చూద్దాము. భరత్ కుండ్ పాఠక్. ఇక్కడ శ్రీరాముడి చెప్పులు ఉంచి 14 ఏళ్ళు భరతుడు ఇక్కడే పరిపాలించాడనమాట. అయోధ్య నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భరత్ కుండ్ పాఠక్. అక్కడ శ్రీరాముల వారి పాదరక్షలు పెట్టి 14 ఏళ్లు రాజ్యపాలన చేశాడు భరతుడు. తర్వాత గుప్తర్ ఘాట్. గుప్తర్ ఘాట్ అంటే సరయూ నదిలోనే గుప్తర్ ఘాట్ అనే సెక్షన్ అనమాట. అక్కడ శ్రీరాముడు జలసమాధి తీసుకున్నాడు. సో, అది అక్కడి నుంచే సాకేత ధామానికి వెళ్ళాడు. అంటే స్వర్గ ధామానికి వెళ్ళాడు. నెక్స్ట్ అవతారం అక్కడి నుండే కంటిన్యూ అయిపోయింది అని అంటారు కదా! అతను అవతారం చాలించేటప్పుడండి. ఇది అయోధ్య నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది గుప్తర్ ఘాట్ అనే సెక్షన్‌లో. సో, అది తప్పకుండా వెళ్ళిన వారు మిస్ చేయకుండా చూసి రండి. మళ్ళీ మఖభూమి. ఇది రాముల వారు జన్మ అంటే దశరథ మహారాజు పిల్లలు లేరని ఫస్టు యాగం చేశాడు కదండీ! అప్పుడు ఆ యాగం చేసిన ప్లేస్ అనమాట మఖభూమి అంటే. అది అయోధ్య నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత సూర్యకుండ్. ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్య భగవానుడి ఒక గుడి మరియు చెరువు ఉంటుంది. ఇది నార్మల్‌గానే ఉంటుంది. పెద్ద జస్ట్ విజిటింగ్ ప్లేస్ అని ఒక రేంజ్‌లో డెవలప్‌మెంట్ ఏం లేదంట. నార్మల్‌గా ఉంటుంది. చూసుకురావచ్చు. తర్వాత నాగేశ్వరనాథ్. ఇది రామాలయానికి 2 వీఐపీ దర్శనానికి ఏర్పాట్లేంటి అంటే, ఆలయంలో ఇప్పటివరకైతే అధికారిక ఏర్పాట్లు, టికెట్లు, వీఐపీ దర్శనాలు అని ఎటువంటి ప్రత్యేకమైన ఫీజులు తీసుకోవడాలు ఇలాంటివేమీ ప్రస్తుతానికి చేయలేదండి. ప్రస్తుతానికి నార్మల్‌గా గుడి దర్శనం వరకు అవి అన్నీ జరిగాయి. ఇంకా ఈ వీఐపీ దర్శనం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదండి ప్రాసెస్. అలాగే ఆలయంలో ఏ ప్రసాదం దొరుకుతుంది అంటే గనక రామాలయంలో భక్తులకి యాలకుల ప్రసాదం ఇస్తారండి.
చక్కెర మరియు యాలకులు కలిపి తయారు చేస్తారు. చక్కెర అంటే అదేనండి. చిన్న చిన్న షుగర్ క్రిస్టల్స్ టైప్‌లో కలకండ మన వైపు అంటాం కదా! చిన్నవి. అలా చిన్నవి అవి కలిపి ఇలాచీ కలిపి ఇస్తారనమాట. అలాగే ఆలయ ప్రాంగణంలోనే భక్తులకి ఇంకా అదే ప్రసాదంగా అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక ఎలా అంటే సెపరేట్ మనకు పులిహోర ఆ టైప్‌లో ఉంటాయి కదా! అక్కడైతే పులిహోర అయితే కాదు కానీ ఆహ్, ఏవంటే శనగలు తాలింపు పెట్టి ఇస్తారు కదండీ! ఆ టైపు ప్రసాదాలు అవి కూడా దొరుకుతూ ఉంటాయి. అవి సీతా రసోయి, రామ్ రసోయి అనే చోట్లలో ఉంటాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! మందిర్ దర్శనీయ స్థలాలు వాటిల్లో కూడా ఇలాంటి ప్రసాదాలనేటివి ఇవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చి అయోధ్య కోసం ఎన్ని రోజుల ప్లాన్ అయితే బావుంటుంది? జనరల్‌గా అడుగుతా ఉంటారు కదా! ఆ రకంగా అయితే గనక అయోధ్య కోసం అంటే జస్ట్ రాముల వారి దర్శనం కోసం మాత్రమే అయితే గనక ఒక రోజు పూర్తి సమయం కేటాయిస్తే సరిపోతుందండి 24 అవర్స్. కానీ ఆ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు, ప్లేసెస్ అన్నీ చూడాలి అనుకుంటే గనక తప్పకుండా 3 రోజుల ప్లాన్ చేసుకోవాలనమాట. అలాగే సొంత వెహికల్‌లో గనక అయోధ్యకు వెళ్ళేవాళ్ళు ఇలా చేయాలి అంటే హనుమాన్‌గిరి కనక భవన్ అనేటివి కాస్త ఇరుగ్గా ఉంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉంటుందనమాట. కాబట్టి యెల్లో జోన్ గుండా వాహనాలు వెళ్ళకూడదనమాట. సో, ఆహ్, మిగిలిన వేరే రూట్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ప్రదేశం అంటే అక్కడ ఇప్పుడు రామ మందిరం నుండి ఇంకో జగాకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టాక్సీని తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. బై వాక్ అయితే గనక కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇరుకు రోడ్లు ప్లస్ జనాలు హెవీగుంటారు. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే అయోధ్యలో అన్ని ప్రవేశ మార్గాలలో కూడా పార్కింగ్‌కైతే ప్రాబ్లమ్ లేదు. వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. తర్వాత అయోధ్యలో సంవత్సరంలో జరిగే ముఖ్యమైన పండుగలేంటి అంటే, అయోధ్యలో బాగా గొప్ప ఎత్తున సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ అంటే రామనవమి, దీపావళి. ఇవి 2 కూడా ఆహ్, ఈ ఇక ఇప్పుడు రాముల వారి ప్రతిష్టాపన అయింది కాబట్టి, ఈసారి రాబోయే రామనవమికి చాలా అద్భుతంగా జరుగుతుందండి. అయోధ్యలో సెలబ్రేషన్స్. సో, ఆ టైంలో కూడా భక్తుల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి. ఈ ర యం అయోధ్యలో గొప్పగా జరుపుకునే ఫెస్టివల్స్ అంటూ ఏమైనా ఉంటే అవి రెండేనండి. అలాగే చైత్ర మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారట. జూలై, ఆగస్టులో అక్కడ ఒక ఫెయిర్ అనేది జరుగుతుంది. సావంజల ఫెయిర్ అని. సో, అది కూడా చాలా అండ్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అందరికి చూడ్డానికి చాలా బావుంటుందనమాట. తర్వాత కార్తీక మాసంలో అక్టోబర్, నవంబర్ 14ల ఒక మళ్ళీ ఒక ఫెయిర్ అనేది అక్కడ కండక్ట్ చేస్తారు. అది వింటర్ సీజన్ అవ్వడం వలన చాలా మంచి ఎగ్జిబిషన్ టైప్‌లో బాగా ఉంటాయన్నమాట. స్టాల్స్ లాంటివి పెట్టి ఉంటారు. అవి బాగా ఎంజాయ్ చేయదగ్గ ప్లేస్. నెక్స్టు ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు సరియూ నది దగ్గర పండగ వాతావరణం ఉంటుందంట. ఎందుకంటే జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తారంటండి పౌర్ణమి రోజుల్లో అక్కడ నదిలో స్నానం చేయడానికి. సో, ఆ రోజుల్లో కూడా క్రౌడ్ హెవీగా ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ మీకంతా చెప్పడం జరిగింది. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అయోధ్య గురించిన అంటే అయోధ్యకు వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ప్రీ ప్లాన్డ్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా ఇంకొక వీడియో చేయడం అనేది ప్లాన్ చేస్తున్నాను. సో, ఆహ్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.